హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్ట్. నా తరపున డిజిటల్ తెలుగు టెక్స్ట్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం నంబర్ ఆఫ్ ఫొటోస్ ఏదైనా ఒకే సైజు మనం ఒక నెంబర్ ఆఫ్ ఒక 10,000 ఫొటోస్ ఉన్నాయనుకోండి, మనం ఒకే సైజ్ చేయాలంటే ప్రతి ఇమేజ్ ఫోటోషాప్లో తీసుకొచ్చి దాని ఇమేజ్ చేంజ్ చేసుకొని ఇలా మోర్ ప్రాసెస్ అంటే టైం కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా ఒక ఫోటోని మనం యాక్షన్స్ అంటే ఒక ఫోటోని మనం చేంజ్ చేసి ఆ యాక్షన్ అనేది మనకి కావాల్సిన ఎన్ని వేల ఫోటోలు సంథింగ్ ఒకే రెజల్యూషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అంటే మనం ఏదైనా అకేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఫొటోస్ తీసుకున్నప్పుడు కానీ ఇలా వాటి సైజు మనం చేంజ్ చేసుకోవాలి అంటే మ్యాక్సిమం ఆ రెజల్యూషన్ అనేది ఒకే విధంగా ఉండి చేసుకొని సింపుల్గా ఈ ఫైల్ మెనూలో ఆటోమేట్లో బ్యాచ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఆప్షను. దీన్ని మనం ఒక ఫోటో మీద ఒక యాక్షన్ అనేది సింపుల్ యాక్షన్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, నేను ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ అంటే ఈ ఇమేజెస్ తీసుకున్నాను. వీటిని మనం ఇక్కడ చూడండి, దీని డైమెన్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి 2560 × 1600 దీని డైమెన్షన్. అలానే దీన్ని చూడండి 1900 1920 1200. అలానే దీని డైమెన్షన్ 2560 1600. అలానే 19. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి. వీటన్నిటిని మనం ఒకే సైజుకి ఎట్ ఎ టైం ఒకేసారి ఎలా తీసుకురావాలి? నేను ఒక ఫోల్డర్ తీసుకున్నాను, అందులో ఒరిజినల్ కొన్ని ఇమేజెస్ పెట్టాను. ఇది సోర్స్. దీనికి మనం ఆ చేంజ్ అయిన ఈ ఫోల్డర్లోకి న్యూ ఫోల్డర్లోకి రిజల్ట్, దీనికి కూడా ఒక నేమ్ ఇచ్చుకుంటే మంచిది, రిజల్ట్. ఓకే, ఇవి ఒరిజినల్. దీన్ని మనం ఇవన్నీ సైజ్ చూసాము, ఇవన్నీ కూడా ఒక సమ్ రెజల్యూషన్ ఈ డెస్క్టాప్ మీద క్రియేట్ చేశాను. ఓకే, సరే, ఏదైనా మనం ఒక ఇమేజ్ని తీసుకుందాం. జస్ట్ ఎనీ ఇమేజెస్, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఈ ఇమేజ్ తీసుకున్నాను, ఓపెన్ స్క్రీన్. ఈ ఇమేజ్ కాకుండా సరే ఇదైనా ఓకే, పర్వాలేదు. సరే, ఇక్కడ మనకి మనం యాక్షన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ విండోస్లో ఇక్కడ చూడండి యాక్షన్ ప్లాన్, ఇక్కడ చూడండి యాక్షన్స్. ఈ యాక్షన్స్ అనేవి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇవి ఇంతకుముందు మనం ఏమైనా చేసి ఉన్నాయి డిలీట్ చేయొచ్చు. ఇవి సెట్, ఇక్కడ చూడండి నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే క్రియేట్ ఏ న్యూ యాక్షన్. ఓకే, దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. మనం ఈ డాక్యుమెంట్ని 1000 తీసుకుందాం. దాని డైమెన్షన్స్ 1000 నేను వరకు అలా ఇచ్చాను. ఓకే, రికార్డ్. మనం ఎలా ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలి అంటే జస్ట్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి క్యాన్వాస్ సైజ్ అని ఉంది. దీన్ని ఇక్కడ 1920 + 1080 ఉంది. దీన్ని మనం 1000 లేకపోతే 800 చేద్దాం, 800. ఓకే, మన యాక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యాక్షన్లోకి వచ్చి జస్ట్ ఇక్కడ స్టాప్ బటన్ ఉంటుంది, దాన్ని తీసేయండి, స్టాప్ చేసేసి దీన్ని ఓకే తీసేసి ఇప్పుడు మనకి ఈ ఆటోమేట్లో ఉన్న బ్యాచ్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఈ యాక్షన్ అనేది నేను దానికి నేమ్ ఇచ్చాను 1000 అని. ఇది సెట్ 1. ఇక్కడ మనకి ఈ ఫోల్డర్ సోర్స్, ఆ ఒరిజినల్ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్.
ఇక్కడెక్కడ మనం డెస్క్టాప్లో ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ ఫైల్స్. ఓకే ఓకే అలానే ఇంక ఇవన్నీ మీరు ఏమి చేంజ్ చేయొద్దు. అక్కడ ఇవన్న డెస్టినేషన్స్, ఈ చేంజ్ అయిన ఫొటోస్ ఎక్కడికి కావాలి, ఏ ఫోల్డర్ కావాలంటే సేమ్ డెస్క్టాప్లో ఈ ఫోల్డర్ 3లో ఈ రిజల్ట్. ఓకే మీరు జస్ట్ ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఈ ఆప్షన్స్ అనేవి మన ఇమేజ్ క్వాలిటీ అనేది. దీన్ని మీరు ఏం చేయాలి, ప్రతిసారి ఇలా ఓకే చేయకుండా జస్ట్ ఎంటర్ బటన్ మీద ఆ ఇమేజెస్ అన్నీ మోడిఫై అయ్యేదాకా ఎంటర్ బటన్ మీద అలానే ప్రెస్ చేసి ఉంచండి. ఇప్పుడు నేను కీబోర్డ్లో ఉన్న ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. అది చూడండి, మనకి ఈ యాక్షన్ అనేది 1 by 1 అన్ని ఇమేజెస్ కూడా చేంజ్ అవుతూ పోతూ ఉంది. ఓకే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎక్కడ క్రియేట్ చేసాం, ఇక్కడ న్యూ ఫోల్డర్లో ఈ ఒరిజినల్స్, ఈ మనం ఇంతకుముందు తీసుకున్న ఇమేజెస్, ఒరిజినల్ ఇమేజెస్, వీటిని చేంజ్ చేసేసి ఇక్కడ చూడండి, డైమెన్షన్స్ 1800. ఇది కూడా అన్నీ ఏది ఎనీ ఈ ఇమేజ్ కూడా 1800, ఇది కూడా 1800, ఇది కూడా 1800, ఇది కూడా 1800. ఇలా మనం ఎట్ ఏ టైం అంటే సింగిల్ 5 minutesలో మనం అనే ఒక యాక్షన్ క్రియేట్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ ఇమేజెస్కి ఒకే సైజ్ చేంజ్ చేసుకోవడానికి ఫోటోషాప్లో ఉన్న ఫైల్లో ఆటోమేట్ బ్యాచ్ అనేది బ్యూటిఫుల్ కమాండ్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. అలానే డిజిటల్ తెలుగు టెక్స్ట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా డైరెక్ట్గా మీ మెయిల్లో పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.